నేను వాస్తవానికి కూడా ఎవరికి కలవలేదు, ఎవరికి చెప్పలేదు, మాకు ఇల్లు వస్తలేదని కూడా ఎవరికి ఆరోపణలు చేయలేదు. మేము కలిసిన ఒక మాట చెప్పేసిండ్రు, ఆ మాటతో మేము సైలెంట్ అయిపోయినా, మా పని మేము చేసుకుంటాను. లేనిపోని ఆరోపణలు పెట్టి కలెక్టర్ ఆఫీస్ పోయాట, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారట, మా పేర్లు ఎందుకు ఇచ్చారో మాకైతే తెలియదు. మేము పోయి వాళ్ళకి ఫిర్యాదు అయిన వాళ్ళం కాదు, మాకు ఇల్లు వస్తుందని చెప్పిన కాదు, మేము చేసిన కాదు. లేనిపోని ఆరోపణలు మా మీద పెట్టకూడదు, మమ్మల్ని ఇబ్బందులు పెట్టకూడదు దయచేసి. మాకు ఇప్పుడు నాకున్న ప్లాట్ కూడా సస్పెండ్లో ఉన్నది, సిక్కులో ఉన్నది. ఆ సిక్కు గురించి కూడా బాపిన తర్వాత ఏదో ఒకటి చేస్తుంది అన్నారు. వాళ్ళతో కూడా సరితే అని చెప్పి సైలెంట్ అయిపోయిన తప్ప మేము ఎవరితో చెప్పలేదు, ఎవరితో మాట్లాడలేదు. లేనిపోయిన ఆరోపణలు మా మీద చేయకూడదు, దయచేసి బొల్లు లేకుండా చేయకూడదు. కారం కుమారస్వామి కలెక్టర్ దగ్గరికి నేను రిపోర్ట్ ఏమీ లేదు, అప్లికేషన్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. నేను ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇవ్వే ముందుకు ఇచ్చిన లిస్టులో పెట్టిండ్రు. నాకు ఇదే ఇబ్బంది అనిపిస్తుంది. నాకు బస్ స్టాండ్లో ప్లాట్ వచ్చింది, అంతకుముందు ప్లాట్ వచ్చింది, ప్లాట్ పంచలేదు. ఇంకా రోడ్డు కూడా ఇండ్లు పోయినాయి. ఇండ్లు అప్పుడు కానీ ఇస్తామన్నారు. తర్వాత ప్లాట్ ఉన్నది కదా, ఈ తర్వాత చూసుకుందాం అని చెప్పాను. ఇప్పుడు మీ ఊరు ఉన్నారు, పేదలు ఉన్నారు, అంతే. పేదలకు మొత్తం నా పేరు మేరుగు రాజాలు, మాజీ గ్రామ పార్టీ కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడిని. టీఆర్ఎస్ మాజీ సర్పంచులు నిన్న ఒక కలెక్టర్ దగ్గర వినతి పత్రం ఇవ్వడం వల్ల అది వాళ్ళు ఎంతవరకు అది సమంజసమో, ఎంతవరకు నిజాలో వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి. ఈ విషయాన్ని ఇంద్రమ్మ ఇండ్లను ప్రతి విషయంలో ప్రతి విషయాన్ని చిన్నగా పరిశీలించి ప్రతి లబ్ధిదారుని పేరు ఎంపిక చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలు నువ్వు మన దమ్మెనపేట కార్యకర్తలను మోసం చేసి ఇల్లు గులగొట్టి నేను ఇల్లు ఇప్పిస్తానని మీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు అందరినీ దొప్పుకున్న నాయకుని నువ్వు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు నువ్వు, ఒక లబ్ధిదారునికి ఏ ఒక్క పనిని కూడా చేకూర్చలేదు నువ్వు బావి కాడ ఇల్లు కట్టుకున్నావు, ఇంటికాడ ఇల్లు కట్టుకున్నావు. నీ స్వార్థ ప్రయోజనాలకే మీరు చేసుకున్నారు. మీరు మీ లీడర్లు ప్రతి ఒక్క లీడరు ట్రాక్టర్ పెట్టుకున్నారు. మీరు మీ డబుల్ బెడ్రూమ్ లిస్టును అర్జెంటుగా మీరు ఆ లిస్టును పట్టుకొని రేపు మన గ్రామంలో పరిశీలనకు రాండి. మేము ఎంపిక చేసిన లిస్టును పట్టుకొని వద్దాం, మనం గ్రామ సభలో కూర్చుందాం, మనం పరిశీలన చేద్దాం. మీరు ఎంత వర్క్ తెచ్చిలో 10 సంవత్సరాల్లో ఊరిని ఎంత డెవలప్ చేసిలో అనేది ఒకటి కావాలి. మీరు అది మాకు విన్నవించాలి, చూపించాలి. మేము సబ్ స్టేషన్ తెచ్చినాం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 5 ఎకరాల చిల్లర భూమిని కొన్నాం, అది ప్లాట్లకు చేసినాము. మీరు దాన్ని కూడా దండుకోవాలని చేసి మమ్మల్ని ఎంతో హింసలు పెట్టినా కూడా మిమ్మల్ని మేము ఎదుర్కొని మేము జయించినాం. ఆ ప్లాట్లను ఇప్పుడు రేపు త్వరలో పంచబోతున్నాం. ప్రతి లబ్ధిదానికి ఇల్లు రాని వారికి ఖచ్చితంగా మేము ప్లాట్లు ఇచ్చి తీరుతాం. రేపు రాజీవ్ యువకిరణ్ కూడా మేము ఇచ్చి తీరుతాం. మా కాంగ్రెస్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క లబ్ధిదారునికి మేము చేకూర్చే దమ్మెనపెట్ల ఎంతవరకైనా పోరాడి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేంత వరకు వాళ్లకు స్వయం సభ్యత పొందే వరకు వాళ్ళని మాత్రం మేము ఎన్నంటే చూసుకుంటాం. నువ్వు ఒక్కసారి బాగా మీరు నిన్న ఇచ్చిన మాజీ సర్పంచులు ఉన్నారు, ఇంకా మీరు ఇంకా లీడర్లు ఉన్నారు. ఒక్కసారి మీరు ఈ విషయాన్ని మీరు ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీరు నాయకులు కాక ఈ ధరణిలో పెట్టి ఎట్లయితే దండుకున్నారో ఈ ఊరిని మళ్ళీ నువ్వు దండుకోవాలని నువ్వు ఏ రకంగా నువ్వు ఎన్నికల్లో ఎట్లా గెలిచినావో, ఏ అంబులెన్స్ వేసి ఏ నటనతోటి ఏ దోపిడితోటి ఎట్లా గెలిచినావో అందరు కూడా మేము చూసినాం. అవి మళ్ళీ కల్లిబుల్లి మాటలు అవి మార్చుకో, రా నువ్వు సభకు రా, మేము లిస్ట్ పట్టుకొని వస్తాం. అప్పుడు మేము అప్పుడు ప్లాట్లప్పుడు కూడా రమ్మన్నాం, పెద్దమ్మ గుళ్ళే కూర్చున్నాం. మీరు ఆ చర్చకు రాకుండా దాచుకొని పోయిళ్ళు. మీరే ఎక్కడెక్కడ ఇల్లు కట్టుకున్నారో అవన్నీ ఉన్నాయి. మన గ్రామ పంచాయతీలో ఎంత సొమ్మును నువ్వు దుర్వినియోగం చేసుకొని ఎన్ని స్తంభాలు అమ్ముకున్నావు, ఎంత కరెంట్ వైర్ అమ్ముకున్నావు, ఎంత అవన్నీ అమ్ముకొని ఏం చేసిన వాళ్ళు కూడా అందరికీ ఎరికే. అవి మీరు జాగ్రత్త. ఇప్పటికైనా ఏమైనా కావాలనుకుంటే మీరు రాలి సభాముఖంగా కూర్చొని మాట్లాడుకుందాం. ఇట్లాంటి ప్రజలను లబ్ధిదారులను మీరు రెచ్చగొట్టి లబ్ధిదారులను చెవాకులు చేసి అవి మాత్రం మీరు మోసపుచ్చకండి. వారు ఎవరైనా మీకు కాక మీకు ఫిర్యాదు అయినట్టు కాక ప్రూఫ్ ఉంటే అప్లికేషన్ ఇచ్చేది ఉంటే వారిని రేపు పిలుచుకొని మీరు రాలి, లేకుంటే మేము పిలుచుకొని వస్తాం. ఎక్కడో కూర్చుందాం, మాకు టైం ఇవ్వండి, దానికి మేము బాధ్యులం అని చెప్తాను. కొంచెం మీరు చెడు ప్రచారం మాత్రం మానుకోవాలని నేను విన్నపిస్తాను.